హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలు. ఇది సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అండి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఆ తర్వాత క్యాషూ నట్స్ వచ్చేసి జీడిపప్పు ఒక 5 నుంచి 6 జీడిపప్పు కట్ చేసుకొని వేసుకున్నానమాట. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ, ఇది అనేది ఫుల్లీ ఆప్షనల్ అండి. మీకు కనుక స్మెల్ నచ్చకపోతే వేసుకోవద్దు. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ మనం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటుందని సిమ్లో పెట్టాం కాబట్టి. ఆ తర్వాత క్యారెట్ అండి తురిమి వేసుకుందాము. ముక్కలైతే పిల్లలు ఏరి పక్కన పెట్టేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లా తురిమి వేసుకున్నామంటే తినడానికి అందరికీ చాలా ఈజీగా ఉంటుంది. కలిసిపోతుంది కాబట్టి ఎవరు దాన్ని సపరేట్ చేయలేరు. తర్వాత ఒక కప్ వచ్చి పచ్చి బఠానీలు వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాము. క్యారెట్ తురిమాం కాబట్టి మనకి ఊరికనే మగ్గిపోతుందండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత అన్నం వచ్చేసి ఆల్రెడీ మనం పెట్టుకున్నామండి. ఉడికిన అన్నాన్ని ఆరబెట్టుకున్నామంటే పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. దాన్ని ఆరబెట్టుకొని తర్వాత తీసి దీంట్లో కలుపుకుందామండి. అన్నం కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. నేనైతే కరెక్ట్గానే ఉందండి, నాకు ఉప్పు సరిపడినంత వేసాను. ఆ తర్వాత వచ్చి కొంచెం కొత్తిమీర అండి, బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నామంటే మన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి నచ్చుతుందన్నమాట. చాలా క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా పెట్టి పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ అందరికీ నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ పెట్టేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అంతేనండి. రేపు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.